హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు డయాబెటిక్ రిలేటెడ్లో ఏమన్నా మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయా, దానికి రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్స్లో మంచి హోమ్ రెమెడీ అంటే ఏం చెప్తారు న్యాచురోపతిలో? ఎస్, డయాబెటీస్ అంటే డైలీ బేసిస్లో మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా గ్లూకోజ్ కన్జంప్షన్స్ చేస్తున్నాము, ఆటోమేటికలీ మనకు డయాబెటీస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ గ్లూకోజ్ కన్జంప్షన్ అంటే నార్మల్గా జనాలు ఏమో ఆలోచిస్తారంటే లైక్ స్వీట్స్ తింటే మనకు డయాబెటీస్ వస్తుంది, షుగర్ ఉన్న ఐటమ్స్ తింటే మనకు డయాబెటీస్ వచ్చేస్తుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. See, diabetes is it's one type of metabolic disorder. Okay, అండ్ ఎప్పుడైనా సరే మనకు శరీరంలో మెటాబాలిజం సరిగా లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ వచ్చేస్తుంది. బాగా లావుగా ఉన్నా, లేకపోతే బక్కగా ఉన్నా, లేకపోతే స్వీట్ తిన్నా తినకపోయినా సరే డయాబెటీస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, కొంతమందికి లైక్ చిన్న పిల్లలకి కూడా డెవలప్ అయిపోతుంది. సో యాక్చువల్లీ టైప్ 1 అండ్ టైప్ 2 అని మనం చెప్తున్నాం. సో దిస్ ఇస్ ద యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్. అక్కడ ఇంకొక టైప్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ 1.5. బట్ మనం నార్మల్గా చూసేది ఈ 2 రకాలు, టైప్ 1 అండ్ టైప్ 2. బట్ అక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే న్యాచురోపతిలో హోమ్ రెమెడీ. ఓకే, సో డైలీ బేసిస్లో ఒకరు లైఫ్ స్టైల్ కొంచెం మార్చేసి అండ్ నేను చెప్పిన రెమెడీ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు 100% వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది. అండ్ దే విల్ గెట్ ఫ్రీ ఫ్రమ్ ద మెడిసిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మనం వాడకుండా ఓన్లీ విత్ ద న్యాచురోపతిక్ రెమెడీ వాళ్ళ డయాబెటీస్ నుంచి బయటపడతారు. అండ్ వాళ్ళకు మెడికేషన్ ఏం అవసరం ఉండదు. ఓకే, అండ్ దే కెన్ కంట్రోల్ ద డయాబెటీస్ వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఎలా సార్? సో అదే నేను చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 అవర్ కొంచెం హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. మీన్స్ మేబీ యోగా ఆర్ జిమ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళ ఏజెడ్ పర్సన్స్ అయితే దే కెన్ గో ఫర్ ఏ వాక్. ఓకే, సో బ్రిస్క్ వాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డయాబెటీస్ అండ్ డైలీ బేసిస్లో చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్ కొంచెం మార్చాలి. ఆ ఫుడ్ హ్యాబిట్ నేను చెప్పేస్తాను. బట్ ఈ ఫుడ్ హ్యాబిట్కి వెళ్ళకముందే మనకు 2 రెమెడీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి. ఆ 2 రెమెడీ ఏంటంటే డైలీ బేసిస్లో మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత అరౌండ్ 15 ml కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ తీసుకొని వాళ్ళు తాగాలి. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, లైక్ మెంతులు 1 చెంచా పొద్దున, 1 చెంచా రాత్రి. లైక్ రాత్రి నానపెట్టేసి పొద్దున తినాలి, పొద్దున నానపెట్టేసి రాత్రి తినాలి. అండ్ దీనిలో కూడా ఇన్ కేస్ కొంతమందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే, పళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఈవెన్ పౌడర్ కూడా వాళ్ళ నానపెట్టేసి తాగొచ్చు. ఓకే, అలా కూడా చేయొచ్చు. సో దిస్ 2 ఆర్ ద రెమెడీస్. అండ్ దానిలో సపోజ్ మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు, ఇది అన్నీ మీరు చేస్తున్నారు అండ్ దాని తప్పట్టి మీరు ఫుడ్ ప్యాటర్న్ కూడా కొన్ని విషయం పాటించారు, అయినా సరే మీకు తగ్గడం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఆపిల్ సైడర్ వినెగర్, దట్ వీ హ్యావ్ టు యూజ్ 5 ml ఇన్ ద మార్నింగ్ అండ్ 5 ml ఇన్ ద ఈవినింగ్ 2 times బిఫోర్ ఫుడ్. అది కూడా ఎలాంగ్ విత్ ద వాటర్, ఒక ½ గ్లాస్ వాటర్ తీసుకోండి, ఇది ఒక 5 ml కలిపేసి మీరు తాగాలి. ఎప్పుడు తాగాలంటే పొద్దున అండ్ సాయంత్రం. ఓకే, సో ఇది ఎప్పుడు అంటే మీకు సపోజ్ అన్కంట్రోల్స్ డయాబెటిక్ ఉంటే, ఓకే, అన్కంట్రోల్ డయాబెటీస్ ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ మెడిసిన్ 2 times వాడుతున్నారు, మీరు ఆల్రెడీ అన్ని రకాల చిట్కాలు పాటిస్తున్నారు, ఫుడ్ కూడా కంట్రోల్ చేశారు, అయినా సరే మీకు కంట్రోల్ అవ్వట్లేదు, ఎలాంటి స్థితిలో మాత్రం ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే దిస్ విల్ బి ఇన్ కంట్రోల్. అండ్ ఇట్ విల్ టేక్ జస్ట్ 3 to 4 days టైం. 3-4 days మీరు తీసుకున్న తర్వాత మీరు టెస్ట్ చేయించచ్చు. సో మీకు డయాబెటీస్ కంట్రోల్కి వచ్చేస్తుంది. బట్ ఫుడ్ ప్యాటర్న్కు మనం వచ్చేస్తే దిస్ ద రెమెడీ ఫర్ ద డయాబెటీస్. ఫుడ్ ప్యాటర్న్కు మనం వస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఏ ఫుడ్లు మనకు లైక్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఆ టైప్ ఫుడ్ మనం తీసుకోవాలి. అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే లైక్ డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకు డైలీ బేసిస్లో హై ఫైబర్ అవసరం,
అండ్ హై ప్రోటీన్ కూడా అవసరం వాళ్ళకి. ఓకే, సో ప్రోటీన్ ఎనఫ్ తీసుకోవాలి అండ్ దాంతో పట్టి మనం ఎనఫ్ ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఓకే, సో ఫైబర్ ఇన్ ద సెన్స్ మనకు మిలెట్లు ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫైబర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఈజ్ ద రా వెజిటబుల్స్. రా వెజిటబుల్స్ మనము డైలీ బేసిస్లో ఆహారంలో మనం ఇంక్లూడ్ చేయాలి. ఇన్ ద సెన్స్ టమాటో, బీట్రూట్, కీరా, ఆనియన్, ఇది అన్ని మనము డైలీ బేసిస్లో సలాడ్ రూపంలో మనం ఆహారంకి ముందే మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇది తినేసి తర్వాత మనం భోజనం చేయాలి. ఓకే, అండ్ ఒక పూట రైస్ అండ్ ఒక పూట మిల్లెట్ మనం తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ టైపు ఫుడ్ ప్యాటర్న్ మనం వచ్చేస్తే మనం డయాబెటీస్కు ఈజీలీ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అండ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఒకటి తీసుకోవచ్చు, బట్ ఫుడ్ టు ఫుడ్ 6 hours మినిమం గ్యాప్ ఉంచాలి. ఓకే, సో ఈ టైప్ మీరు మెయింటైన్ చేశారంటే 100 to 100% మీకు నార్మల్గా డయాబెటీస్ నుంచి మీరు బయటపడగలుగుతారు అండ్ మీకు ఈజీలీ రిజల్ట్ వస్తుంది అనమాట. సపోజ్ ఈ పారామీటర్స్ నేను ఏదైతే చెప్పాను, ఈ పారామీటర్స్ నుంచి సపోజ్ మీరు లెటర్సే మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, యు ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ఫుడ్ ప్యాటర్న్, అప్పుడు మీకు కంట్రోల్ అవుతుంది, కష్టం అవుతుంది. సో అన్ని పారామీటర్ మనకు కంపల్సరీగా పాటించాలి. ఓకే, ఈ చిట్కాలన్నీ పాటించాలి, ఎక్సర్సైజ్ చేయాలి అండ్ దాంతో పాటు గుడ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ రాత్రి కూడా మినిమం 7 to 8 hours మనకు నిద్ర పట్టాలి. ఓకే, ఇన్ కేస్ నిద్ర సరిగా లేదంటే కూడా వీ హ్యావ్ టు దెన్ థింక్ ఆఫ్ దట్, మనం డాక్టర్కి పోయినా మనం కన్సల్ట్ అవ్వాలి. ఓకే, సో దీస్ ఆర్ ద బెస్ట్ రెమెడీస్ ఐ కెన్ టెల్ యూ అండ్ డయాబెటీస్ విల్ బి కంట్రోల్ ఇన్ జస్ట్ 3 to 4 days of time. ఓకే, so this is a wonderful tips and many people are benefited. They quit the medicine, thousands of people, not 1 or 2. Okay, since last 5 to 6 years actually people are following this tips and lakhs of people are benefited. చాలా మంది yes, they are calling me for their doubts, they have any other problems, వాళ్ళు నాకు కాల్ చేస్తారు, నాకు చెప్తారు లైక్ సార్ మీ చిట్కా పాటించి ఇప్పుడు వరకు మేము యాక్చువల్లీ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్ అండ్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, మనకు షుగర్ లెవెల్ ఇంకా పెరగడం లేదు, హెల్త్ కూడా బాగానే ఉంది అండ్ అన్ని విధానం బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.